నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అప్పిచ్చిన వ్యక్తి నుంచి మనము వడ్డీతో సహా అప్పును వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో ఉన్న సిపిసి చట్టంలోని సెక్షన్ 34 వడ్డీకి సంబంధించిన నిబంధనల గురించి చాలా క్లుప్తంగా వివరంగా వివరించడం జరిగింది. అయితే ఎవరైనా ఒక వ్యక్తి మన వద్ద అప్పు తీసుకొని అప్పు తిరిగి నిర్ణీత కాలం లోపు అంటే 3 సంవత్సరాల లోపు చెల్లించకపోతే అతని మీద మనం న్యాయస్థానంలో మనీ రికవరీ అనే కేసు ఫైల్ చేయవచ్చు. సాధారణంగా చట్ట ప్రకారంగా సంవత్సరానికి 6% వడ్డీని వసూలు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. మీరు ఎంత శాతం వడ్డీ రాసుకున్నా న్యాయస్థానము చట్ట ప్రకారంగానే మనకు వడ్డీ ఇప్పిస్తుంది. అయితే వడ్డీ ఏ పద్ధతిలో మనకు న్యాయస్థానం ఇప్పిస్తుంది అని అంటే, మనం ప్రామిసరీ నోటు రాసిన కాలం నుంచి కేసు వేసే తేదీ వరకు ఎంత కాలం ఉంటుందో ఆ కాలాన్ని 1% వడ్డీతో మనకు వడ్డీ వసూలు చేస్తుంది. కేసు ఫైలు చేసినప్పటి నుంచి తీర్పు వచ్చేంత వరకు ఎంత కాలం అయితే ఉంటుందో ఆ కాలానికి వడ్డీ మనకు వసూలు చేసే బాధ్యతను న్యాయస్థానం తీసుకుంటుంది. అదేవిధంగా తీర్పు వెలువరించినప్పటి నుంచి తీర్పు అమలు పరిచే వరకు ఎంత కాలం అయితే ఉంటుందో అంత కాలానికి వడ్డీని న్యాయస్థానము నిర్ణయిస్తుంది. అప్పుదారుడు అప్పు తీసుకొని నేను చెల్లించకపోతే ఏమైపోతుంది అని తాత్కాలికంగా అతను భావించవచ్చు. కానీ అతని పేరు మీద ఉన్నటువంటి స్థిరచర ఆస్తులు, అతను ఉద్యోగి అయితే అతని జీతాన్ని న్యాయస్థానము జప్తు చేసి మనకు రావాల్సినటువంటి అప్పుని వడ్డీతో సహా చెల్లించేలాగా తీర్పు ఇచ్చిన రోజు ఖచ్చితంగా అతను చెల్లించాల్సిందే. లేకపోతే సివిల్ జైలు అనే అంశం కూడా అతనికి అమలుపరిచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.